పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ చాలా ఈజీ. ఎప్పుడు వాటర్ ఇమేజ్ అండ్ మిర్రర్ ఇమేజ్ గురించి మీకు కంప్లీట్గా వస్తే ఇక పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్ అనేది చాలా ఈజీ. అయితే పేపర్ ఫోల్డింగ్కి పేపర్ కటింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇలా ఒక ప్లెయిన్ పేపర్ ఉంది కదా, దీనిపైన ఏదో ఒక సమ్ డిజైన్, ఓకే, డిజైన్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేస్తే అప్పుడు మనకి ఆ డిజైన్ ఎలా కనిపిస్తుంది. ఇలానే కాదు, ఒకసారే కాదు, ఇంకోసారి కూడా ఫోల్డ్ చేస్తే ఆ డిజైన్ ఎలా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఫోల్డింగ్ ఎలా చేస్తున్నామో స్టెప్ బై స్టెప్ ఇస్తారు. ఫస్ట్ నేను ఇలా ఫోల్డ్ చేశాను, ఓకేనా, ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ దీన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేశాను అనేది వాళ్ళు చెప్తారు. ఎలా ఫోల్డ్ చేసామో మొత్తం ఆ స్టెప్స్ అనేవి ఇస్తారు. అలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి డిజైన్ ఎలా కనిపిస్తుంది, ఓకేనా, ఓకే, అలా మనకి అడుగుతారు. లేదు పేపర్ కటింగ్లో ఎలా అంటే, ఫస్ట్కి పేపర్ ఉంది కదా, ఓకేనా, పేపర్ ఇలా ఉంది, ఫుల్ పేపర్ ఇలా ఉంది. ఫుల్ పేపర్ ఇలా ఉంటే కట్ అనేది ఫస్టే చేయరు. ఏటో ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేశానండి. ఫస్ట్ నేను ఎలా ఫోల్డ్ చేశాను, ఇప్పుడు ఇలా ఉన్న పేపర్ని ఇలా ఫోల్డ్ చేశాను, ఇలా ఉన్న పేపర్ని ఇలా ఫోల్డ్ చేశాను, తర్వాత ఇలా ఫోల్డ్ చేశాను, ఓకేనా. ఇలా ఫోల్డ్ చేసి ఎక్కడో ఒక చోట కట్ పెడతారు, ఓకే, కట్ పెడతారు. జస్ట్ నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇలా ఫోల్డ్ చేశా కదా, ఇలా కట్ చేసేసానండి, ఓకే. ఇప్పుడు నేను ఎలా ఫోల్డ్ చేశాను రివర్స్లో అలానే తీయాలి. సో లాస్ట్లో ఇలా కదా ఫోల్డ్ చేసింది, ఇలా తీసాను. మళ్ళీ ఇది కూడా మొత్తం తీయాలి. ఇలా ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది అంటే చూడండి, ఒక్కసారి మనం ఇక్కడ కట్ చేసాము, బట్ అన్ని చోట్ల వచ్చిందా లేదా, అర్థమైందా. అంటే ఇప్పుడు ఇలా తీస్తున్నప్పుడు ఇది వాటర్ ఇమేజ్ టాప్ టు బాటమ్, అంటే ఇలా బాటమ్గా ఉన్నది టాప్కి వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా తీస్తున్నప్పుడు లెఫ్ట్ టు రైట్ కదా మిర్రర్ ఇమేజ్. సో ఇటు సైడ్ రెండు కట్ అయి ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్కి వచ్చేసరికి ఇటు సైడ్ కట్ అవుతాయి. అంటే చూసారా, ఈ పేపర్ కటింగ్, ఈ పేపర్ ఫోల్డింగ్లో వాటర్ ఇమేజ్ అండ్ మిర్రర్ ఇమేజ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలానే ఇప్పుడు డిజైన్ ఉందనుకోండి, ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం అనుకోండి, ఇలా లెఫ్ట్ టు రైట్ ఫోల్డ్ చేసామనుకోండి, అంటే ఇటు సైడ్ ఉన్న మిర్రర్ ఇమేజ్ వచ్చేసి ఈ డిజైన్ మీద పడుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ డిజైన్ రైట్ సైడ్ డిజైన్ ఒకటే అయితేనేమో సేమ్దే కనిపిస్తుంది, ఒకటే. డిఫరెంట్గా ఉంటే డిజైన్ మిస్ మ్యాచ్ అయి కనిపిస్తుంది, ఓకేనా. అలా కాకుండా ఒక పేపర్ని ఇలా టాప్ టు బాటమ్ ఫోల్డ్ చేశారనుకోండి, అంటే పైన డిజైన్కి వాటర్ ఇమేజ్ అనేది కింద పడుతుంది. ఆల్రెడీ కింద ఒక డిజైన్ ఉంటుంది, మళ్ళీ పైన డిజైన్ యొక్క వాటర్ ఇమేజ్ ఆ డిజైన్ మీద పడుతుంది. అన్ని కొంచెం జిగ్జాగ్గా ఉంటాయి, అన్ని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి, అదనమాట. సో మీకు ఇలా చెప్పడం కంటే ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు ఒక పేపర్ అండ్ సిజర్ తీసుకొని చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇదనమాట అండి ఓవరాల్గా పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్లో మనం యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి వాటర్ ఇమేజ్ అండ్ మిర్రర్ ఇమేజ్. సో ఒక పేపర్ని లెఫ్ట్ టు రైట్ ఫోల్డ్ చేస్తే అక్కడ ఏమవుతుంది, మిర్రర్ ఇమేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే లెఫ్ట్ టు రైట్ కదా, లెఫ్ట్ ఉన్నది రైట్కి వచ్చేస్తే మిర్రర్ ఇమేజ్. అలా కాకుండా ఒక పేపర్ని టాప్ టు బాటమ్ ఫోల్డ్ చేస్తే వాటర్ ఇమేజ్, ఓకే. ఒక పేపర్ని మొత్తం ఫోల్డ్ చేసి కట్ ఇచ్చారనుకోండి, మీరు టాప్ టు బాటమ్ ఓపెన్ చేస్తుంటే సో ఆ కట్ అనేది బాటంలో ఉంటే టాప్ కూడా వస్తుంది. మీరు ఆ పేపర్ని లెఫ్ట్ టు రైట్ ఓపెన్ చేస్తుంటే లెఫ్ట్ ఉన్న కటింగ్ అనేది రైట్ సైడ్ కూడా వస్తుంది, ఓకే. సో ప్రాబ్లమ్స్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. చాలా ఈజీ కాన్సెప్ట్ అండి ఈ పేపర్ ఫోల్డింగ్ పేపర్ కటింగ్ అనేది. సో ఫస్ట్ మనం పేపర్ ఫోల్డింగ్ చూద్దాం. ఫస్ట్ ఏం చూద్దాం, పేపర్ ఫోల్డింగ్. సో పేపర్ ఫోల్డింగ్లో ఇది క్వశ్చన్ ఫిగర్ అండి, ఇవి ఆన్సర్ ఫిగర్స్. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ కాన్సన్ట్రేషన్గా జాగ్రత్తగా విన్నారంటే ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మీరు విన్నా వినకపోయినా మీరే చేసేస్తారు, అంత ఈజీ చాప్టర్. సరే, ఇప్పుడు మనము ఈ పేపర్ ఫోల్డింగ్లో పేపర్ ఇలా ఉందండి, ఆ పేపర్ మీద డిజైన్ అనేది ఇలా ఉంది, ఓకేనా. సో ఇలా డ్రా చేసి ఒక సర్కిల్, ఇలా ఒక లైన్ ఉంది, ఒక సర్కిల్, ఓకేనా. సో పేపర్ మీద డిజైన్ అనేది ఎలా ఉంది, సో ఇది మొత్తం ఫుల్ పేపర్ అండి, ఇది మొత్తం ఫుల్ పేపర్. సో ఈ ఫుల్ పేపర్లో ఇలా డిజైన్ ఉంది, ఓకేనా. డిజైన్ ఉండి మనకు కట్టింగ్ పెట్టారు చూసారా, కట్టింగ్ ఎలా పెట్టారు, వర్టికల్గా పెట్టారు. సో వర్టికల్గా పెట్టారు అంటే వర్టికల్గా అంటే వర్టికల్ మిర్రర్. సో వర్టికల్గా అంటే మిర్రర్ ఇమేజ్ అని మీరు జస్ట్ మైండ్లో పెట్టేసుకోండి. సో అంటే పేపర్ని ఇలా పెట్టినప్పుడు ఇలా అయినా ఫోల్డ్ చేయొచ్చు, లేదంటే ఇలా అయినా ఫోల్డ్ చేయొచ్చు, అర్థమైందా. సో ఇప్పుడు నాకు ఒకవేళ ఇలా ఫోల్డ్ చేశారనుకో, ఇప్పుడు నాకు ఎటు ఫోల్డ్ చేశారనేది కూడా మనం ఆన్సర్ ఫిగర్లో నుంచి చూడొచ్చు. మనకి ప్రతి ఆన్సర్ ఫిగర్లో ఫుల్ డయాగ్రామ్ అనేది లెఫ్ట్ సైడే ఉంది కాబట్టి పేపర్ని ఇలా ఫోల్డ్ చేశారు, ఓకేనా. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఈ పేపర్ ఉందనుకోండి, ఇది ఫుల్ పేపర్ అనుకోండి,
ఇది ఫుల్ పేపర్ ఇలా ఉంది. ఈ పేపర్ మీద డిజైన్ ఓకేనా, మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇగో ఈ పేపర్ ఉంది అనుకోండి, ఈ పేపర్ మొత్తం ఇలా ఉంది. ఈ పేపర్ మీద ఇలా డిజైన్ చేసి ఇట్లా ఫోల్డ్ చేశారు. ఓకేనా, ఇలా ఫోల్డ్ చేస్తే వాళ్ళు ఆన్సర్ డయాగ్రామ్స్ లో ఎటు సైడ్ ఇచ్చారు, ఇటు సైడ్ అంటే ఇలా ఫోల్డ్ చేశారు కదా. ఇప్పుడు ఈ డిజైన్ ఇలానే ఉంటుంది. ఇటు సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ డిజైన్ అలానే ఉంటుంది. ఈ రైట్ సైడ్ డిజైన్ ఉంది చూసారా, దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటంటే ఇలా వస్తుంది. అలానే ఇక్కడ ఒక సర్కిల్ వచ్చేసి ఇటు వస్తుంది. సో ఇప్పుడు మనకి ఓవరాల్ గా ఇది ఉండదు, ఇంకా ఈ పార్ట్ ఇటు వచ్చేసింది కాబట్టి మనకి ఫైనల్ డయాగ్రామ్ ఇలా ఉండాలి. సో ఇలా ఉన్నది ఏంటంటే ఆప్షన్ సి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అంత క్లియర్ గా చేస్తారు. సో పేపర్ డిజైన్ ఇలా ఉంది. ఆ పేపర్ ని మనం ఇటు సైడ్ ఫోల్డ్ చేశారా, ఇటు సైడ్ ఫోల్డ్ చేశారా అని ఎలా డిసైడ్ చేసామంటే, ఆన్సర్ డయాగ్రామ్స్ లో అన్ని కూడా ఇలా లెఫ్ట్ సైడ్ కు ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ పార్ట్ తీసుకొచ్చేసి ఇటు ఫోల్డ్ చేశారు. సో ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న డిజైన్ ఆల్రెడీ ఉంది. మళ్ళీ దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇప్పుడు మనకి రైట్ టు లెఫ్ట్ కన్వర్ట్ చేస్తున్నారు అంటే మిర్రర్ ఇమేజే కదండి. సో ఇలా ఉన్న లైన్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఇలా వస్తుంది. ఈ సర్కిల్ వచ్చి ఇటు పడుతుంది. సో మనకి ఓవరాల్ గా ఇది కట్ అయిపోయి ఇది ఇటు వచ్చేసింది కదా, ఇలా ఉండాలి మన ఫైనల్ డిజైన్. సో అలా ఉన్న డిజైన్ ఆప్షన్ సి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇదండి ఇప్పుడు మనకి ఇలా హారిజాంటల్ గా పెట్టారంటే మనకి ఫోల్డింగ్ అనేది ఇలా చేస్తున్నారు, టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్. సో అయితే మన ఫైనల్ ఆన్సర్ డయాగ్రామ్స్ లో సో ఎక్కడుంది, టాప్ లో ఉంది. ఫైనల్ డిజైన్ టాప్ లో ఉంది అంటే ఈ బాటమ్ పార్ట్ ను కూడా తీసుకెళ్లి పైకి పెట్టేశారు. అయితే మీరు ఒక్కసారి చూడండి, వాటర్ ఇమేజ్ సేమ్ అవ్వాలి అంటే సేమ్ ప్యాటర్న్ వచ్చింది అంటే టాప్ అండ్ బాటమ్ సేమ్ గా ఉంటే ఇంకా అవి రెండు కలిసిపోతాయి కదా. ఇప్పుడు నాకు ఇక్కడ టాప్ అండ్ బాటమ్ సేమ్, టాప్ అండ్ బాటమ్ ఎలా ఉంది సేమ్, ఇంక ఇదే డిజైన్ పైన వస్తుంది, ఇదే డిజైన్ పైన ఉంటుంది. ఇంక మళ్ళీ దీని పోయి ఇది కలిసిపోతుంది కదా దీంట్లో, ఇంకా వేరే డిజైన్ ఏమైనా మిస్ మ్యాచ్ అవుతుందా, లేదు కదా. సేమ్ డిజైన్ మనకు పైన కనిపిస్తుంది. అదేంటండి ఆప్షన్ ఏ. ఎందుకంటే టాప్ అండ్ బాటమ్ సేమ్, ఇది పోయి ఇంకా దీంట్లో కలిసిపోతుంది. అయితే ఇక్కడ మనకి ఏమైందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ కాదు కదా. ఇక్కడ ఏంటంటే ఇలా ఉన్నది ఇటు సైడ్ ఉన్నది, దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇటే ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇలా క్రాస్ ఇచ్చేసి ఇలా ఉంది కదా, ఇటు సైడ్ కానీ ఇదే ఉందనుకో, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇదే ఉందనుకో, ఇది వచ్చి ఫోల్డ్ అయిందనుకో, దీని మీదే పడి మనకు ఆన్సర్ అనేది ఇలానే ఉంటుంది. ఎందుకు, లెఫ్ట్ అండ్ రైట్ సేమ్గా ఉంది. ఇప్పుడు లెఫ్ట్ రైట్ సేమ్ అంటున్నాను కదా, అది ఎక్కడి నుంచి చూడాలంటే ఆ ఫోల్డింగ్ లైన్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ చూసినా రైట్ సైడ్ చూసినా సేమ్ డిజైన్ ఉంటే అప్పుడు సేమ్ అయినట్టు. అలానే ఇక్కడ టాప్ బాటమ్ ఫోల్డ్ చేసేటప్పుడు ఆ ఫోల్డింగ్ దగ్గర టాప్ చూసినా బాటమ్ చూసినా సేమ్ డిజైన్ ఉంటే అది సేమ్. ఓకే, మనం చూడాల్సింది ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి. దీని యొక్క మిర్రర్ ఇమేజే ఇటు ఉంది కాబట్టి ఇంక ఇది ఫోల్డ్ చేసినా ఏదో ఒకటే కనిపిస్తుంది. దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇది కాదు కాబట్టి రెండు డిజైన్లో కనిపించాయి మనకి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, టాప్ టు బాటమ్ ఫోల్డ్ చేసేటప్పుడు ఈ బాటమ్ పార్ట్ తీసుకెళ్ళి టాప్ లో ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేసినప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడ ఈ డిజైన్ వచ్చేసి ఇలా కలిసిందండి. ఓకే, ఇంక ఇది కట్ అయిపోయింది, ఇది వచ్చి ఇంక దీన్ని ఫోల్డ్ చేసేసారు కదా. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ సేమ్ అయినప్పుడు సేమ్ కదా, వాటర్ ఇమేజ్ అండ్ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ లో టాప్ అండ్ బాటమ్ సేమ్ అయినప్పుడు ఇక్కడ మనకి ఇంకా దీన్ని ఫోల్డ్ చేశారండి. ఓకే, ఇంకా సేమ్ కదా, ఇంకా దాంట్లో దాని యొక్క ఇప్పుడు వాటర్ ఇమేజ్ లో టాప్ ఈక్వల్ టు బాటమ్ అయితే ఇంక మనకి ఏదో ఒకటే కనిపిస్తుంది, ఏదో టాప్ ఆర్ బాటమ్ రెండు అక్కడ మిస్ మ్యాచ్, రెండు కంబైన్ అయిపోతాయి కదా, ఈ డిజైన్ వచ్చి దీని మీద పడిపోతుంది కదా. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో మీరు కొంచెమైనా కాన్సెప్ట్ విన్నారు కాబట్టి ట్రై చేయండి, ట్రై చేయటంలో తప్పే లేదు. ఓకేనా, ట్రై చేయండి. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నాకు ఇప్పుడు మళ్ళీ ఇలా లైన్ ఉంది కాబట్టి డాటెడ్ లైను అంటే ఇలా కానీ ఫోల్డ్ చేశారు, లేదంటే ఇలా అయినా ఫోల్డ్ చేశారు. సో ఇప్పుడు తీసుకొచ్చి టాప్ ని బాటమ్ కి ఫోల్డ్ చేశారు, టాప్ ని బాటమ్ కి ఫోల్డ్ చేశారు. ఓకేనా, టాప్ ని బాటమ్ కి ఫోల్డ్ చేశారు. సో మనకి ఓవరాల్ గా బాటమ్ లో ఏం డిజైన్ వస్తుంది అని అడుగుతున్నారు. సో మనకి ఆల్రెడీ బాటమ్ లో ఈ డిజైన్ ఉంది. ఓకేనా, సో ఈ పైన ఉన్న డిజైన్ యొక్క వాటర్ ఇమేజ్ ఏంటండి, ఇప్పుడు దీనికి వాటర్ ఇమేజ్ ఏమవుతుంది, అది అవుతుంది. సో అది తీసుకొచ్చి ఇలా వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఓకేనా, సో ఆల్రెడీ బాటమ్ డిజైన్ ఉంది, ఆల్రెడీ బాటమ్ డిజైన్ అలానే ఉంటుంది. ఎందుకంటే ఇవి రెండు సేమ్ కాదు కదా.
దీని యొక్క వాటర్ ఇమేజ్ ఇది, దీని యొక్క వాటర్ ఇమేజ్ అది కాదు కదా, సేమ్ అయితే ఏదో ఒక డిజైనే కనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు దీని యొక్క వాటర్ ఇమేజ్ ఇలా ఇలా ఇది కదా దీని యొక్క వాటర్ ఇమేజ్, ఇది వచ్చి దీని మీద ఇలా వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం. సో ఇది కూడా టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్ ఇలా మధ్యలోకి పెట్టారంటే వాటర్ ఇమేజ్. ఓకేనా? సో ఇప్పుడు మనకి అన్ని కూడా పైన ఉన్నాయి, అంటే ఈ బాటమ్ పార్ట్ తీసుకెళ్లి టాప్ లో పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ పైన సర్కిల్ అని స్క్వేర్ ఉంటుంది, మళ్ళీ ఏమవుతుంది పైకి రాంబస్ వెళ్తుంది, మళ్ళీ ఏమవుతుంది సర్కిల్ వెళ్తుంది. అలా ఉన్నది ఏంటండి, రాంబస్ సర్కిల్ వెళ్ళిపోవాలి, మళ్ళీ మనకి లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ కన్వర్ట్ అవుతుంది. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ బాటమ్ లో ఉన్నది టాప్ లోకి వెళ్ళిపోతుంది. సో అలా ఉన్నది ఆప్షన్ డి. ఓకే, మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంది, డాటెడ్ లైన్ ఇలా ఉంది అంటే ఎయిదర్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ రైట్ సైడ్ కైనా ఫోల్డ్ చేశారు, లేదంటే ఇది ఇటైనా ఫోల్డ్ చేశారు. బట్ మన ఆన్సర్ డయాగ్రామ్స్ లో అన్ని ఇటు ఉన్నాయి కదా రైట్ సైడ్, అంటే ఈ లెఫ్ట్ ఉన్నది కూడా తీసుకెళ్లి రైట్ సైడ్ పెట్టేశారు. అంటే ఇప్పుడు చూడండి మీరు ఒక్కసారి దీని యొక్క మిర్రర్ ఇమేజే ఇది. అంటే ఇప్పుడు మీకు ఫోల్డ్ చేస్తే ఇటు ఫోల్డ్ చేస్తే ఇటైనా ఇదే డిజైన్ కనిపిస్తుంది, ఇటు ఫోల్డ్ చేస్తే ఇటైనా ఇదే డిజైన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ తీసుకొచ్చి రైట్ సైడ్ ఫోల్డ్ చేశారు కాబట్టి రెండు సేమే కదా, దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇదే, దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇది, కాబట్టి ఒక డిజైనే కనిపిస్తుంది మనకి. సో ఏంటండి, ఇదే కనిపిస్తుంది. ఆన్సర్ ఏ. ఎందుకు అర్థమైంది, ఎందుకంటే దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇది, దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇది. నీకు ఫోల్డ్ చేసినా ఇది వచ్చి ఇంక ఇదే డిజైన్ మీద పడుతుంది, మళ్ళీ కనిపిస్తాయి రెండు డిజైన్లు, ఈ గీతలోకి ఈ గీత కలిసిపోతుంది కదా. ఓకే, ఇది ఒక షీట్ అండి, ఈ షీట్ లో ఎక్కడో ఈ డిజైన్ ఉంది. ఓకేనా? అయితే ఇలా మొత్తం ఇది మొత్తం ఓపెన్ చేసిన షీట్, ఈ ఓపెన్ చేసిన షీట్ ని ఇలా వచ్చేటట్టు ఫోల్డ్ చేశారు. అలా ఫోల్డ్ చేస్తే ఈ డిజైన్ ఎలా కనిపిస్తుంది అని. ఓకేనా? ఇప్పుడు నేను ఈ షీట్ ని ఇలా ఉన్న షీట్ ని ఫస్ట్ ఇట్లా లెఫ్ట్ టు రైట్ అయినా ఫోల్డ్ చేయొచ్చు, లేదంటే టాప్ టు బాటమ్, లేదంటే బాటమ్ టు టాప్. ఓకే, ఎలా అయినా ఫోల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ షీట్ ని లెఫ్ట్ టు రైట్ ఫోల్డ్ చేస్తాను. అంటే దీని యొక్క మిర్రర్ ఇమేజే కదా పడేది, అంటే మిర్రర్ ఇమేజ్ అంటే ఇటు వచ్చేస్తుంది. ఓకే, ఇంక ఇటు లేదండి, ఇంకా ఇటు లేదు, ఇది ఫోల్డ్ చేసేసా, ఇది మొత్తం ఇంకా ఫుల్ పేపర్ అయిపోయింది. మళ్ళీ ఏం చేశాను, దీన్ని ఇలా ఫోల్డ్ చేశాను, అంటే దీని యొక్క వాటర్ ఇమేజే కదా పడేది, ఇలా బాటమ్ టు టాప్ ఫోల్డ్ చేస్తే సో ఇలా వచ్చేస్తుంది. సో అలా ఉన్నది ఏంటండి ఆప్షన్ బి. అర్థమైందా? సో అలా కాదు మేడం, మేము ఫస్ట్ దీన్ని బాటమ్ టు టాప్ అన్నారు అనుకోండి, ఫస్ట్ దీని యొక్క వాటర్ ఇమేజ్ పడుతుంది, మళ్ళీ దాని యొక్క మిర్రర్ ఇమేజ్. ఓకేనా? సో బాటమ్ టు టాప్ ఆర్ టాప్ టు బాటమ్ ఫోల్డ్ చేస్తుంటే ఆల్రెడీ ఉన్న డిజైన్ యొక్క వాటర్ ఇమేజ్ చూసుకోవాలి, లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ ఫోల్డ్ చేస్తుంటే ఆ డిజైన్ యొక్క మిర్రర్ ఇమేజ్ చూసుకోవాలి. ఓకే, మనకి ఒక ట్రాన్స్పరెంట్ షీట్ ని రైట్ నుంచి లెఫ్ట్ కి ఫోల్డ్ చేశారు, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న డిజైన్ అలానే ఉంటుంది, అంటే ఈ ఫేస్ అలానే ఉంటుంది, ఈ లైన్ ఉంటుంది, ఈ ట్రయాంగిల్ అలానే అప్పుకుంటుంది, ఇలా డౌన్కి ఏం రాదు. ఓకేనా? అంటే ఇది కాదు. తర్వాత ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్నది ఇటుకెళ్తే ఈ ట్రయాంగిల్ షేప్ ఇక్కడ ఎలా ఉందో మనకి ఆన్సర్ డయాగ్రామ్ లో కూడా అలానే ఉంటుంది, ఎందుకంటే టాప్ బాటమ్ చేంజ్ అవ్వదు మనం లెఫ్ట్ టు రైట్ ఫోల్డ్ చేసేటప్పుడు, ఆ రైట్ టు లెఫ్ట్ ఫోల్డ్ చేసేటప్పుడు. ఓకేనా? సో ఈ ట్రయాంగిల్ డిజైన్ ఇలానే ఉండాలి, ఇలా ఉన్నది అలానే అప్ ట్రయాంగిల్ డిజైన్ ఇలాగా, డౌన్ ట్రయాంగిల్ డిజైన్ ఇలాగా ఉంది, ఓన్లీ ఆప్షన్ ఏ మాత్రమే. ఇప్పుడు ఇక్కడ డౌన్ ట్రయాంగిల్ డిజైన్ ఇలా ఉంది, కానీ ఏమైందంటే ఈ లైన్ రాలేదు, ఈ లైన్కి మిర్రర్ ఇమేజ్ ఈ లైన్ ఇలా రావాలి కదా. ఓకే, అలా వచ్చి ఉన్నది ఓన్లీ ఆప్షన్ ఏ. అర్థమైందా? సో ఒక్కసారి చెప్తాను చూడండి మళ్ళీ. ఇప్పుడు మనకి ఆ రైట్ నుంచి లెఫ్ట్కి ఫోల్డ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది అలానే ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఈ రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి ఇలా పడుతుంది. ఇదంతా ఇంకా ఫోల్డ్ చేసాం, ఇంకా లేదు, ఈ పార్ట్ లేదు, ఈ పార్ట్ ఇలా ఉండాలి, అలా ఉన్నది ఆప్షన్ ఏ. ఓకే, ఇప్పుడు మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు అసలు అట్లీస్ట్ అర్థమవుతుందా లేదా తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఇలా ఉందండి, ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని తీసుకొచ్చేసి లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేశారు, అంటే ఆల్రెడీ లెఫ్ట్ ఉన్నవన్నీ ఉంటాయి, ఈ ట్రయాంగిల్ ఉంటుంది, డాట్ ఉంటుంది, మళ్ళీ ఇది ఉంటుంది, ఈ యారో ఉంటుంది. అయితే ఈ యారో వచ్చేసి ఈ రైట్ సైడ్ ఉన్న దీని మీద పడితే ఈ యారో ఇలా వస్తుంది. ఓకే, ఈ యారో ఇలా వచ్చింది, ఓన్లీ ఇది మాత్రమే, ఇంకా మళ్ళీ ఇంకా అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ స్క్వేర్ లోపల ఈ డాట్ వచ్చేస్తుంది, ఈ ట్రయాంగిల్ కింద ఈ ట్రయాంగిల్ వస్తుంది, ఈ డాట్ వచ్చేసి ఈ ట్రయాంగిల్ లోపలికి వెళ్తుంది. జస్ట్ దీని యొక్క మిర్రర్ ఇమేజ్ వచ్చేసి మళ్ళీ డిజైన్ మీద పడుతుంది. మిర్రర్ ఇమేజ్ మనం కంప్లీట్గా నేర్చుకున్నాం కదా, ఇటు సైడ్ ఉన్న ఈ డిజైన్ యొక్క మిర్రర్ ఇమేజ్ వచ్చేసి ఈ డిజైన్ మీద పడుతుంది. ఓకే,
ఇప్పుడు ఈ క్వశ్చన్ డయాగ్రామ్లో ఉన్న డయాగ్రామ్ని మనము ఎయిదర్ ఇప్పుడు మనకి ఉన్న ఆన్సర్స్లో లెఫ్ట్ సైడ్కి ఉంది, అంటే రైట్ సైడ్ ఉన్న పార్ట్ని లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేస్తే ఎలా కనిపిస్తుందని. ఇప్పుడు చూడండి, ఇలా ఇలా ఉంది కదా, దీని యొక్క వాటర్ ఇమేజ్ ఇది, దీని యొక్క వాటర్ ఇమేజ్ ఇది, అంటే మనకు ఒక డిజైనే కనిపిస్తుంది. అలా ఒక డిజైన్ సేమ్గా ఉన్న డిజైనే ఇప్పుడు మనకి ఏదర్ లెఫ్ట్ చూసినా రైట్ చూసినా, ఇక్కడ లెఫ్ట్ ఉన్నది లెఫ్టే కనిపించాలి, రైట్ ఉన్నది రైటే కనిపించాలి. ఓకేనా? సో రైట్ ఉన్నది లెఫ్ట్కి ఫోల్డ్ చేశారు కాబట్టి ఇక్కడ ఇలా ఉన్నది ఇది ఒక్కటే కదండి. మనకు ఓవరాల్గా డిజైనే చేంజ్ అయిపోతుంది. లెఫ్ట్ ఉన్నది లెఫ్ట్ ఉండాలి మనం రైట్ నుంచి లెఫ్ట్కి ఫోల్డ్ చేసేటప్పుడు. ఓకే, ఇంకా రైట్ కూడా సేమ్ కాబట్టి ఆ డిజైన్ దాంట్లో కలిసిపోతుంది కాబట్టి ఈ రెండే కనిపిస్తాయి మనకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క వాటర్ ఇమేజ్ ఇది, దీని యొక్క వాటర్ ఇమేజ్ ఇది. సో మీరు ఎటు ఫోల్డ్ చేసినా ఇప్పుడు ఏం చేశారు, లెఫ్ట్ సైడ్ పార్ట్ తీసుకెళ్ళి రైట్ ఫోల్డ్ చేశారు. ఇప్పుడు మనకి ఇటు ఎట్లా కనిపిస్తుందో మనకి ఆన్సర్ డయాగ్రామ్లో కూడా అలానే కనిపించాలి. అలా ఉన్నది ఆప్షన్ బి. ఓకే, మనం రైట్ సైడ్ చూస్తున్నప్పుడు రైట్ సైడ్ ఆల్రెడీ ఉన్నది అలానే కనిపించాలి. ఓకే, ఏం చేశారు, రైట్ నుంచి లెఫ్ట్కి ఫోల్డ్ చేశారు, రైట్ నుంచి లెఫ్ట్కి ఫోల్డ్ చేశారు. కానీ దీని యొక్క వాటర్ ఇమేజే కదా ఇది. సో మనకి సేమ్ డిజైన్ ఇలానే కనిపించాలి. ఇలా ఉన్నది లెఫ్ట్ సైడ్ ఏమున్నదండి, ఇది ఒక్కటి. ఎంత ఈజీనో చూడండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇది చూద్దాం. సో ఇప్పుడు నాకు ఏం చేశారు, రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్కి ఫోల్డ్ చేశారు. ఆల్రెడీ లెఫ్ట్ ఉన్నది ఉండాలి, ఆల్రెడీ లెఫ్ట్ ఉన్నది ఉండి, సో దీని యొక్క వాటర్ ఇమేజ్ ఇలా పడాలి. సో దీని యొక్క వాటర్ ఇమేజ్ ఇలా పడాలి. సో దీనిది ఇలా పడాలి. సో ఇలా మనకి 2 లైన్స్ డిజైన్. ఓకేనా, మళ్ళీ ఇలా ఉన్నది, ఇలా ఉన్నది, ఇలా ఉన్నది, ఏదో చూసుకోండి. ఇది ఒక్కటే ఆప్షన్ సి. ఓకే, అంటే ఆల్రెడీ మనకి లెఫ్ట్ ఉన్నది కదా, లెఫ్ట్ అలానే ఉండాలి. ఓకేనా, మనకి ఇది ఉండదు, అంతే ఇది ఉండదు. ఇంకెక్కడి నుంచి దీనిది ఇటు సైడ్ వాటర్ ఇమేజ్ పడుతుంది, ఈ లైన్ ఇలా వస్తుంది, ఈ లైన్ ఇలా వస్తుంది. ఆల్రెడీ ఉన్నది మళ్ళీ ఉంటుంది ఇలానే. సో అలా ఉన్నది ఏంటండి, ఇలా క్రాస్ లైన్స్, ఇది ఇలా ఉంది ఆప్షన్ సి. ఓకే, సో మనకి ఇప్పుడు ఏం చేశారు, రైట్ సైడ్ది లెఫ్ట్కి ఫోల్డ్ చేశారు. అంటే ఆల్రెడీ ఈ డిజైన్ ఉంటుంది, మళ్ళీ ఇది వచ్చేసి ఇలా పడుతుంది. అంటే మనకి ఓవరాల్గా డయాగ్రామ్లో ఎలా కనిపించాలి, ఇలా ఉండాలి. సో ఇలా ఉన్నది ఆప్షన్ సి. మనకి ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్కి ఫోల్డ్ చేశారు, రైట్ నుంచి లెఫ్ట్కి ఫోల్డ్ చేశారు, రైట్ నుంచి లెఫ్ట్కి ఫోల్డ్ చేశారు. సో ఇటు ఉన్నది ఇటు పడిపోతుంది సర్కిల్, ఈ స్క్వేర్ లోపలికి డాట్ వస్తుంది, ఈ డాట్ చుట్టూ సర్కిల్ వస్తుంది. ఇంక ఇది ఉండదు, ఎందుకంటే ఇటు ఫోల్డ్ అయిపోయింది. సో ఈ డిజైన్ వచ్చేసి ఇక్కడ పడుతుంది. సో ఇలా ఉన్నది సర్కిల్ లోపల థిక్. సో మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఇటు ఉన్నది ఇటు వస్తుంది, లెఫ్ట్ది లెఫ్టే ఉంటుంది. సో ఈ డాట్ ఇక్కడే ఉండాలి, ఈ స్క్వేర్ ఇక్కడే ఉండాలి, ఈ థిక్ డాట్ ఇక్కడే ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు కొంచెం ఈ డాట్ ఈ సర్కిల్ వచ్చి ఇటు పడితే సర్కిల్ లోపల డాట్, స్క్వేర్ లోపల డాట్, సర్కిల్ లోపల థిక్ డాట్ ఆప్షన్ సి. ఎటు సైడ్ ఫోల్డ్ చేశారు, ఇటున్న లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ ఫోల్డ్ చేశారు. ఆల్రెడీ ఉన్న లెఫ్ట్ ఉంటుంది, ఇది వచ్చేసి ఇలా పడుతుంది. ఓకేనా, సో ఇలా ఉన్నది ఏంటండి ఆప్షన్ ఏ. అర్థమైందా, ఇది వచ్చేసి ఇలా పడుతుంది. ఇక్కడ చూసారా, ఇదంతా సేమ్గానే ఉంది, రైట్ ఉన్నది రైటే ఉంది, ఇది ఉంది చూసారా. ఓకేనా, ఇది ఇలా ఉన్నది ఇలా రావాలి, ఇలా రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్రెడీ ఉన్నది అలానే ఉంటుంది, మళ్ళీ ఇలా ఉన్న దీని యొక్క మిర్రర్ ఇమేజ్ అంటే ఇలా, మనం ఆల్రెడీ మిర్రర్ ఇమేజ్ చూసాం, ఒక డిజైన్ యొక్క మిర్రర్ ఇమేజ్. సో ఇలా ఉన్నది ఇలా రావాలి. ఓకే, ఇప్పుడు ఇది ఉంది, ఎటుకు ఫోల్డ్ చేశారు, రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్కు ఫోల్డ్ చేశారు. ఆల్రెడీ ఉన్న డిజైన్ ఈ స్క్వేర్ ఉంటుంది, ఈ స్క్వేర్ ఉన్నాక ఈ రాంబస్ వచ్చేసి ఇలా చేరుతుందండి. ఓకే, అలా ఉన్నది ఏంటండి ఆప్షన్. బయటకు వెళ్ళిపోయేంత పెద్దది కాదు కదా, లోపల ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనికి మనకి ఏం కావాలి, ఎటు ఫోల్డ్ చేశారు, రైట్ నుంచి లెఫ్ట్కి ఫోల్డ్ చేశారు, రైట్ నుంచి. సో మనకు ఆల్రెడీ ఈ డిజైన్ ఉంటుంది, దీంతో పాటు ఇటు ఉంది కదా, సో ఇలా ఉంది కదా, సో దీనికి ఇలా వచ్చి యాడ్ అవుతుంది. సో మన ఓవరాల్గా డిజైన్ ఎలా కనిపిస్తుంది, ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా లైన్ వచ్చి ఇలా ఉంటుంది. సో అలా ఉన్నది ఏంటంటే ఆప్షన్ సి. ఇప్పుడు 10th చూద్దాం. ఇప్పుడు మనకి ఎటు నుంచి ఎటు, రైట్ నుంచి లెఫ్ట్కి ఫోల్డ్ చేశారు, అంటే ఇలా వచ్చి ఇలా ఉండాలి. సో ఇది ఇటే ఉండాలి. ఓకే, ఇది ఇటే ఉంది, ఇది కాదు, ఇది కాదు, ఇది ఉంది, ఇది ఉంది, మళ్ళీ ఇది వచ్చేసి ఇలా ఉండాలి ఆప్షన్ డి. సో దీని యొక్క మిర్రర్ ఇమేజ్ అండి, ఇది ఉండదు, ఇంకా దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇటు కనిపిస్తాయి రెండు, ఎందుకంటే ఫోల్డ్ చేసేసాం కాబట్టి. ఓకే, మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరికీ.